తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. అవునా? అరే ఓ నల్ల బర్రె, బురదల వండే బర్రె, నల్ల కుక్క, నువ్వు నన్ను తిరుగుతావురా? నువ్వు ఎట్టు నవ్వుతాను చూడు, ఎలుగుబంటి నవ్వినట్టు. నువ్వు నన్ను తిరుగుతావురా? అల్లుడు అన్న మర్యాద లేకుంటే సిగ్గు చెర ఉన్నా అర్ర నీకు కొంచెమన్నా? అటు నీ పిల్లని తిరుగుతుంది, నీ బిడ్డ చేసిన సంసార పని అని నన్ను ఇంటికి వెళ్ళకొట్టే ధైర్యం వచ్చింది అర్రీకు. నీ పెద్ద బిడ్డ ఇంట్లో తీసుకుపోయి ఇంకా నేను చేసిన తప్పని అది కూడా నన్నే కొడుతుంది. మీ ఇంటికి ఏమైనా సంస్కారం ఉన్నా అదే అల్లుడు అనే మర్యాద ఉన్నా అదే మీకు? అరే ఓ నల్ల బర్రె, నల్ల కుక్క, నన్ను తిట్టే అంత దమ్ము నీకున్నా అదే నిన్ను అలకదొక్క కనిపిస్తాను అరే నీకు బడివే షుగర్కే. నీ సంగతి ఎట్లా చెప్పాలనో అట్లా చెప్పినాక నేను ఇంటికి వస్తా. అమ్మ దొంగ దొరికిన బిడ్డ నువ్వైతే. నీ కళ్ళు కాకులు గద్దలు ఎత్తుకపోను. నిన్ను ఎట్లా చంపుతున్నావు తెలుసా? అడిగా మామూలు చంప. నువ్వు దాయే కళ్ళు బాటిలా గడ్డి మన స్పాట్ లేట్ ఉంటుంది, ఆ స్పాట్ వచ్చి స్పాట్ లేపైపోతే నా పేరు మారిపేరు పెట్టుకుంటు. నువ్వు నన్ను ఎట్లా తిరుగుతావురా? అయ్యా స్పాట్ గడ్డి మందా ధర ఎక్కువ అయింది కాదు బిడ్డ, మళ్ళీ నీ దగ్గర పైసలు లెక్క నేనే వేయాలి దానికి కూడా. ఇగో చెట్టుకురి పెట్టి చంపు, లేకుంటే నేను పన్నాక పెద్ద బండి ఎత్తాయి, ఖర్చు గడ్డి లేని పని. ఇక చంపదానికే చూస్తాను కదా బిడ్డ. నువ్వెందుకు వచ్చినావు వాడికి? ఏంది నా బాయి కడ నాకే పని లేదా? అసలు నిన్ను ఎందుకు తోలే? నువ్వు వచ్చి ఏం చేస్తావు? నన్ను తిడతానవా? నా ఫోటో చూసుకుంటా తిట్టుకుంటా నన్ను ఎట్లా చంపాలని చూస్తానవా? అమ్మ తోడే నువ్వు నా ఇక్కడి నా భూమిని అడుగు పెట్టకు. బయట అబ్బా పులియో, నా పులియో గాంధరించే పులియో, ఏం పులియో అయిపోయినావు? నీ బిడ్డ చేసిన సంసార పనికి అల్లుడే అలక తక్కువైనా నీకు? అల్క తక్కువని కాదు, నువ్వు లంగవు, దొంగవు, బట్ట బాజువి. నా ఇంట్లో ఉడుగుంది వచ్చినట్టు వచ్చినావు. నా బిడ్డల ఉసురు తాకుతుంది నీకు. ఒర్రినా అనుకో బండగట్టి బయలుదేస్తా. ఏం తమాషా చేస్తా అల్లుడు అంటే నువ్వు? నన్ను బండగట్టి బయలుదేస్తావా? నా ఇంట్లో వండుకుంటా, నా సొమ్ము తినుకుంటా, నా పువ్వు తినుకుంటా, నా పువ్వులు వండుకుంటానే నన్ను తిడతానవా? నన్ను తిట్టే దమ్మొచ్చిందా నీకు? అయినా నన్ను నిర్దేశంగా అప్పుడు నువ్వెవరినో నేనెవరినో మరి నువ్వు నన్ను అడగ. నువ్వెవరో నేనెవరు అంటాను. నా భూమిలో ఎంత కడిగి పెట్టినాడు? నువ్వు లే ఇక్కడి లే. నీ భూమి ఎక్కడ నాకు రాసిచ్చింది? నీకు రాసిచ్చిందా? నా బిడ్డ నా ఇంటికనే ఉంది, నా భూమి నా ఇంటికనే ఉన్నది. నువ్వు బా అరే చూడరా లంగా. అరే సరేనోడా, నన్ను చంపుదామని ప్లాన్లు ఎత్తాను రా. మిమ్మల్ని చంపుదామని కళ్ళులో గడ్డి మంది కలిపి నన్ను చంపుతానట అని త్వరలు కొట్టుకుంటాను రా ఇక్కడ కూర్చొని. ఎవరు నమ్మద్దు పటేలా, మీరు పని చేయరి. కళ్ళు నాకు వచ్చిన కానీ మీరు రావురు పటేలా. అబ్బా నీ పాంచన్ నమ్మకస్తులంటే గిట్లుండాలి చూసినవా? పానాన్ని పానం ఇస్తా చూడు. అసలేనంటే వీడు సరైనడంటే సరైనడు, గిట్లుండాలి నమ్మకస్తులంటే. నువ్వేం పనికి వచ్చినట్టు నా ఇంట్లో నేను ఇల్లరికం ఎందుకు తెచ్చుకున్నట్టు? నా కాళ్ళకు బండలు కట్టి బాయిలు ఎత్తారంటాను రా సరైన. నా చిన్న బిడ్డ మరి పడతాను అని అన్నందుకు అమ్మో నన్ను చంపుదామని చూస్తాను రా సరైనోడా. చిన్న పటేలు వెంబడి పడతాడా? కుద్దురా కుద్దురా. తమాషా చేస్తలా? నువ్వు ఫస్ట్ లే నుంచి లే. పోనీ పటేలా మనం అద్దురా నా ఇంట్లో అద్దురా ఆయన. నువ్వు ఫస్ట్ నా ఇంట్లో నువ్వు మళ్ళా వచ్చి నా కాళ్ళు మొక్కినా కూడా నీ బిడ్డ మళ్ళా నేను తీసుకుపోను పో. నీ కాళ్ళ నీ కాళ్ళు మొక్కే బదులు ఏదైనా బర్రె కుక్క ఏ మొక్కుతా. నువ్వులే
నువ్వు ఇక్కడ నా భూమి నుంచి ఫస్ట్ బయటకు వెళ్ళు. నీ భూమి నా భూమి నీకెక్కడిది? మీరు వారి పాటలా అరే భూమి అయినదంటారా? సరైన భూమి ఎక్కడిది ఆయనకు? భూమి నీదట్లయితుంది. ఇది నాదే, నాకు రాసిచ్చింది నాదే, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అరే సరేనోడు, ఇక నాకు నా వల్ల కాదురా. నన్ను రాత్రి చంపుతారు, రైలు మీద కేసు పెట్టేస్తారా? నేను పోయి వద్దు పాటలా వదిలేరి, ఎవరు వాళ్ళే పోతారు. మరి నన్ను చంపుతారా? నీ లేనా పాటలా పన్నాడు. అయ్యో నీ పాచన్న పెద్ద బిడ్డ జీవితం గంగల కలిసిందిరా. మీద మన్ను పోయ్యా. ఆగరా అమ్మా. మెల్లగా దుయ్యే. మెల్లగానే చూస్తాను బుజ్జి. ఈ ఎంటికలకు నూనె పెట్టకపోతే ఎట్లుంటది? హాస్టల్లో నూనె పెట్టుకుంటలేవా? ఏంది ఈ రోజులలో ఎవరైనా నూనె పెట్టుకుంటారా? ఏంది నూనె పెట్టకపోతే ఉన్న వీసిపోతే ఎవడని చేసుకుంటాడా? చేసుకోకపోని చేసుకోపోని అంటాను బుజ్జి. నూనె పెట్టుకోకపోతే ఎట్లుంటది? వెనకట నేను ఏం చేసేది ఎరికేనా, తాత నన్ను చూడొచ్చినప్పుడు అది మంచిగా దూసుకొని జడేసుకొని కొసకు ఎల్లిపాయ జడి అనేసేది. అప్పుడు ఇక కొసకు గుడ్డపే చేస్తే వెనకకి వేసుకుంటే చేరిపోతున్నట్టుండే నా జడ. నా ముఖం చూసి చేసుకోలే మీ తాత, ఆ జడను చూసే చేసుకున్నాడు. అవునా? అంత కూడా ఉందే జడ? చేరిపోతున్నట్టుండే నా జడ. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ ఎక్కడిది బిడ్డగా ఆ రోజులల్లా. ఇగో అటు 5గురు వచ్చేది, ఇటు 5గురు వచ్చేది. అచ్చిగా ఏదో కుడుకలు బెల్లం అనేది గది ఇటు అట అనేది పెళ్లి చేసారు. చిన్నపోరు అప్పుడే చేసారు బుజ్జి నాకు పెళ్లి. అవునా? మరి తాతని మంచిగా చూసుకున్నాడా? ఏ మత్తు చూసుకునే తాత. ఏ తెచ్చిన పోరు నేను అయితిని. ఏ మాకల కడివైనా గొర్రె కడివైనా ఎటువైనా వచ్చి ఇక జీతం ఉండేది. అప్పుడు అచ్చిగా మంచిగా ఏది తెచ్చినా కానీ నా చేతిలో పెట్టేది. నీ చిన్న పోరు నేనే. పాపం మరి గంత మంచి తాత ఎట్లా చచ్చిపోయిండు? గంత మంచి తాత ఎట్లా చచ్చిపోయింది అంటే బుజ్జి, ఇగో నేను అంటే పానం తాతకు. నేను బట్టలు పిండుకుందామని చెర్లో పోతాను. చెర్లో పోతా అంటే ఏం చేసిండు బిడ్డ, నాతోనే వచ్చిండు. తాత వచ్చినాక నేను బట్టలు పిండుదంటే నా ఉంగురం మీద అలా పడ్డది. ఉంగురం పడాక నేమన్నాడు ఎరికైనా తాత, నేను గజిత కానీ నేను తెత్తాగన్నాడు. దునికిండు అలా. దునికంగానే అయ్యో దునికిండు కదా తెత్తాడు అని నేను చూస్తాను బుజ్జి. మీద 2 కాళ్ళు ఆడతానాయి. అయ్యో 2 కాళ్ళు ఆడతాను, ఎనుకులు ఆడతాను కావచ్చు. నీళ్ళలో ఎనుకులు ఆడతాను, ఉంగురం తెస్తాడు అనుకుంటాను బుజ్జి. ఉంగురం లేదు, ఏమి లేదు. ఒక్కసారి కాళ్ళు ఆగిపోయినాయి. కాళ్ళు అయిపోయిన వాళ్ళు అట్టాడు అనుకుంటే కాతం అట్నే నీళ్ళు పడిపోయిండు బుజ్జి. ఉంగురం వేయండు, తాత వేయండు. అయ్యో ఏం నాకు ఉంగురం అని ఇచ్చిపోలే. లాస్ట్కు ఉంగురం వస్తుందని చూసుకుంటున్నా, పట్టుకున్న గుంజిళ్ళు. ఏంది? తాతమైన బాధ లేదు కానీ ఉంగురం కోసం బాధపడుతున్నావా? అది మా అవ్వ చేయించింది. ఏదో అన్ని తీర్లు కలిపి చేయించిన ఉంగురం, ఏదో పంచదార ఏమో నాకు అనరాదు బిడ్డ. పంచలోహం. పంచలోహం ఉంగురం చేయించింది మా అవ్వ. నువ్వు భలే ఉన్నావు పో. ఉంగురం ఇచ్చిపోయిన అయిపోవు. మళ్ళా అట్లనే మాట్లాడుతుంది. ఏంలే ఇకరా ఏందయ్యా మొత్తుకుంటానావు? ముత్తుకుని శాబోసుకురాబో. ఈ సాయ సల్లగుండా ఆ పొల్లో నిడిచిపెట్టి పోదామంటే నా పానం ధరిత్తలేదా? బావి కాడికి అటో ఇటో పోదామంటే ఆ దూర కథల పడబట్టే దాన్ని ఏమో చేసేటట్టే ఉన్నాడయ్యా నీ బాంచనైతు. ఆయన ఏమన్నా అందామంటే పెద్ద బిడ్డ అద్దు బాపు నా మీద ఒట్టే అనబట్టే ఏమనరాకుంటుండే. ఇగో వాళ్ళ పొద్దుగాల బుజ్జవ్వ పెళ్లి చేద్దామయ్యా, చిన్న బుజ్జవ్వది. లేకుంటే ఆయన కథల పడతాడయ్యా, దాన్ని ఏమో చేస్తాడు, దాన్ని బతకాగని చేస్తాడయ్యా. చూస్తానే 2-3 దిక్కులు అడిగినా కదా నౌకరి పిల్లగాడినట. ఈసారి పోయి మాట్లాడుతుంది. మాట్లాడిరా చెప్పినా. ఇగో వాళ్ళ పొద్దుగాల నెల లోపల పెళ్లి చేద్దామయ్యా, లేకుంటే ఆయన అన్ని కథలు పడతాండు, లేని వేషాల పడతాండు. మన పెద్ద బిడ్డ బతుకు ఆగని చేస్తాడయ్యా. ఏమన్నా అందామంటే ఇంతలుడే ఆ పాలల గుర్తొని పాప కొన బిడ్డ మీద పడకముందే పెళ్లి చేసి అవతల పడగొట్టాలని. పడక ముందు ఏందయ్యా ఆయన కళ్ళు పోరు మీదనే పడ్డాయి, నీకు తెలుస్తలేదు. అబ్బా నీ బంచం ఇదే ఏమైనా మంచిదే. పొల్లోకి పెళ్లి చేసి అవతల పడేయాలి. పాడుగుతా నువ్వు దాన్ని అడుగు, ముద్దుగాల అడుగు. అదే నేను అడుగుతారా? అవా తిన్నావే? ఏం తిని నీ తిండి కాలబెట్ట ఊక ఏది లేస్తే పప్పు చారు నాకంత దురద పెడతాంది. అదే ఒక నాలుగితే చికెన్ తెచ్చిండ్రా. అరే తెత్త తీయరా అదే చికెన్ కోసం వెళ్ళి పెట్టబడి మేము వేరే అనుకోని నీకు వేరే అండి పెడతానా? అందరం తినేది కాదేనా? అరే తెత్తా అంటాను. ఇగెన్నడు తెస్తావురా? నేను చచ్చినాడు తెస్తావురా? అరే తెత్త తీయండి చికెన్ పాడే చికెన్ కోసమే సత్తా. అరే చత్తమన్నాడు తెత్తనాడు తేకపోతే నా ఎకరం పోయి నీకే కాదురా.
అరే ఎకరం భూమి నాకైతుంది నా ఇంటి మీద పడి తినబట్టి 3 ఏళ్ళు అవుతుంది. ఎకరం భూమి అని వానికి అదే చెప్తాను, నాకదే చెప్తాను. తెత్త తీర అదే నీ చికెన్ పాడు చేని మీద పెట్టుకుంది. తెత్త అంటాను ఒక్క రోజు చికెన్ అమ్మకైతే తెచ్చి పెట్టబోదారా కొడుకా. నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్కితే ఏడుగా ఎవడన్నా చూస్తే ఇక ఊకో. అప్పటికి చిక్కబడంగా కోడితలకాయలు తెచ్చి అంటి పెడతా నువ్వు పళ్ళు కులగులో పెడతానియో. దండం పెడతా బాంచనా ఓవా నీ బాంచ నీ కాళ్ళు మొక్కితే ఆగే. ఎవరు రామశంకర నువ్వు ఆగే, నీ దండం పెడతా. దానికి ఇన్ని రోజులు బట్టి గుత్తలు తెచ్చి మరి ముసల్దాన్ని పెడతాను పోతుంది. తెత్తది నీ దండం పెడతా, తెత్తది నీ బాంచ నీ గండం చల్లకుండా మీతోటో ఉన్నది వాళ్ళతోటో అంత. నువ్వు దేనికి వచ్చినావు, ఏం మాట్లాడుతున్నావు? చెప్పలేదే నువ్వు సర్త మళ్ళీ అరే పెళ్లి సంబంధం చెప్తాను నచ్చినావు, మళ్ళీ గది మాట్లాడుతాను ఏందయ్యా? వాడు చేసి చికెన్ చేయబట్టి అసలు ముచ్చట మర్చిపోయినా. అడగాలి అవా ఆరిగా నీ పెళ్లి చేద్దాం అనుకుంటాను బిడ్డ ఈసారి. పెన్లా నేను చేసుకోను. అది ఎందుకు బిడ్డ? పిల్లాడు మస్తు నౌకరు చేస్తారట, అయినింటి సంసారం తల్లి. ఇగో మీ అత్తగారింటి కాడ నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే అంతే చాలు బిడ్డ నాకు. లేదు బాబు, నేను ఇంకా 5 ఏళ్ళ దాకా చేసుకోక 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళ దాకా చేసుకోక. నా ఇంటి మీద పడి తిను, నీ అక్కినే ఉంటుంది, నీ బావినే ఉంటుంది, నీ ముసలి తిన్నే ఉంటుంది. మీరు అందరు కలిసి నా పాన్ అనుకున్నారే. చే నీ పాడు చెయ్య. నేను చేసుకోను. రాని చికెన్ అయితే మర్చిపోకూడదు. చేసుకుంటే చేసుకుంటా, లేకపోతే లేదు. నువ్వు చికెన్ లేకపోతే మంచిగా ఉండదు. చికెన్ తినకూడదు సత్తా సర్పనా సప్పనా చికెన్ దే చికెన్ దే చికెన్ తినకూడదు సత్తా. నన్ను కోసుకొని తిండి అందరు మనిషింత అవ్వా. బుక్కెడు కుడుకోసానికి నన్ను పెట్టి సంపబడుతుంది కదరా దేవుడా. అయ్యో వీడి పోయిందా? పోలేదే, ఇన్నే ఉన్నా. ఏడతాను కదా, దుఃఖం వచ్చిందో కదా నీకు? ఏడుతాను కానీ కళ్ళకు నీళ్ళు వస్తలేవురా. రామా దీన్ని ఏం చేయాలి, దీన్ని చంపద్దాం. నువ్వు చిన్న బతికిపోతావు కానీ లేకుండా నిన్ను ఎప్పుడో చంపుదినే. ఎందుకురా? నిన్ను అవ్వ చచ్చిపోయింది ఇదాన్ని ఉండాలని చూస్తాను కానీ నువ్వు చేసే కథలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడే కాదు ఏడిపోతుంది. అంటే పోయి నాన్న పడుతుంది కదా. నువ్వు కూర్చుని ఏడతానా? నువ్వు కూర్చుని అన్నీ అటు ఇటు చూసినా ఇటు ఉన్నావు. ఇక నేను నాతోటి కాదా మీతోటి పెట్టుకోండు వా. ఎండంతా ఇట్లా కుట్టి కాలబడబట్టే బాబాయ్ నువ్వు పోని అత్త పో అన్నాడు, కథం తప్పించిండు ఈ సరైనోడు. నా గండానికి గొర్రె పిల్లోటి ఉన్నది, దీనికి పాలు పట్టాలే. ఏం జరుగుతుంది, చాలా అందంగా ఉన్నావు. పేర్లో పెట్టిన. అవునా, నువ్వు పేరెనోళ్ళు పెట్టకుండా అందంగానే ఉంటావు. థ్యాంక్ యూ. నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. మా బాపు నాకు పెళ్లి సంబంధం చూసిండు. అవునా, చేసుకో మరి. నువ్వు చేసుకోవా నన్ను? జోగేసిన చేసుకుంటా. మా బాపు మన పెళ్లికి ఒప్పుకోడు, మనం లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. లేచిపోడు ఎందుకు? లేచిపోతే ఆస్తి అంతా ఎట్లా వస్తుంది? ఈ ఆస్తి అంతా మళ్ళీ పెద్దోడు దుబ్బుకుపోతాడు. ఎట్లేసని ఈ ఆస్తి దుబ్బుకుపోవాలి. లేచిపోడు ఎందుకు? నేను ఇంట్లో పిత్త తీరాదు. ఒప్పుకోరు. నేను ఏదో ప్లాన్ ఎత్తా, నీకెందుకు? ఏం ప్లాన్ ఎత్తావు? ఏదో ప్లాన్ వేసి ఎవరినో బకరగా నిరికిచ్చి ఏదో సెట్ చేయాలి అంతే కదా. నా పేరేంటి చెప్పు? సరైనడు అంటే నీ ఓడు. సరే చెప్పు. చెప్పు. ఇట్లా ఉంగరం పెట్టానా? తీసుకుంటున్నా. తీసుకోను, ఇసుడి మన పెళ్ళికి చేపిస్తా. సరే గాని నా జాతకం తెలుసా? మనం 4 పిల్లలు పుడతారు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. ఇగో ఈ గీత చూడు, ఈ గీత నీ కాబోయే భర్త మంచోడని. అంటే నేనే ఉన్నాడు మా పటేల్ ఇంటికాడ నాకు కట్టమని చూస్తాడు.
ఏందిరా ఇంకా పొల చేయబట్టుకో ఈ మంచం సడుకేం చెప్తాను రా. నీకు ఎప్పుడే పడలేవా చూసుకుంటే కూరగాయలు వేయమని. అయితే కూరగాయలకు వచ్చేటప్పుడు చెయ్యి కట్టయిందట, అందుకనే పసరు రాస్తాన్న. ఏం పసరు రాసినావు? ఈ పసరు రాసిన. ఏంటిదిరా అది పసరా అది? అది సొప్పమెండి కాదురా. సొప్పనా? సొప్పాడ పడలేవా పొరిగా. ఏయ్ మంచం సాడుకు ఆ పొలంతో నువ్వేం చెప్తావో చెప్పు నాకు ఇప్పుడు. చిచి నువ్వు అనుకునేదేం కాదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ఏమో చేస్తాను నువ్వు ఈడ. నాకేం చేస్తావు చక్కగా చెప్పు. ఇవ్వలరా వాళ్ళు పటేల్ పీట కాదురా. పటేల్ బిడ్డ నేను కాదంటున్నా. మరి ఈడేం చెప్తావు ఆ పొలంతోటి? చెప్పానా? ఏం చెప్పమంటారా మనం చెప్పనంటున్నావు? ఇక పాటేలా చెప్తానా తూ చెప్పా. నువ్వు అన్ని కర్రలు కనుకుంటే గీడికి వచ్చి మమ్మల్ని అడుగుతావు. ఏంది కలగనుడు ఏంద్రా నేను? అదే నువ్వు కలగంటాను బాబాయ్. అరే నేను కలగనుడు ఏంద్రా? ఇదంతా కలహ. ఏది కళ ఇది ఇప్పుడు ఏయ్ అబద్ధం ఆడకు, నేను కలగంటలేను, నేను నిజమే చూస్తానా. నా కళ నాకు తెలియక నీకెట్ట వెళ్తుందా? అరే ఇదంతా కళ అని చెప్తలేనా? అరే ఏంది వీడికి ఇట్లా అంటాడు? కళ కాదురా, చెప్పు. కళ్ళతో చూస్తాను, నువ్వు కళను పడుతున్నావురా. ఇది కలనే. అగో ఏం పొచ్చిపోయి ఈ పోరు కూడా కళ అంటుంది. ఏ కాదు ఇది కళ కాదురా, నిజంరా. ఇగో నొత్తంది కాదురా. ఇంకోసారికి ఇచ్చుకో. అమ్మో నొత్తంది కాదురా, కళను పడుతుంది కాడిది. నత్తందా? కలలో కూడా నొత్తది. అగో కళలు ఎట్లా నొత్తది? మీరంతా అబద్ధం ఆడుతాను. నువ్వు మొత్తం నువ్వు మాయ చేస్తాను, పటేళ్ళు మాయ చేస్తాను, నన్ను మాయ చేస్తాను, నీ ఇష్టమైన పని చేస్తాను. నీ భాగవతం అంతా నీ పటేలు చెప్తా. నన్ను నువ్వు ఎంత ఆట ఆడిస్తావు రా? నువ్వు ఫ్రెషర్ కానివి, నేను 5 years ఎక్స్పీరియన్స్ అన్ని నన్ను ఫ్రెషర్ కింద పడేసి నువ్వు నాకు టీం లీడర్ అయినావు. నువ్వు ఇచ్చే టాస్క్లతో పిచ్చెక్కిపోతుందిరా. నువ్వు నాకు టాస్క్లు ఇచ్చుతున్నావారా? బైక్ అడుకోమంటావు, నీళ్ళు పెట్టమంటావు, ఇంటికాడ బర్రెల పెండ తీయమంటావు, పాలు పిండమంటావు, గడ్డి కోసుకురమ్మంటావు, గొర్రెల పిల్లకు కనీసం గొర్రె పిల్లకు మందకాడు పోయి పాలు తాపించుకొచ్చిన నేను. ఏం చెప్తావు ఇంటికాడ కోసం నువ్వు ఈ పని చేసేది? చివరికి ఇవన్నీ చేసినా కూడా సాయంత్రం పాలు పిండి ఒక్క 10 నిమిషాలు ముందు ఇంటికి పోతానంటే లాగౌట్ చేయ. ఇప్పుడు నేను ఇంకా 10 నిమిషాలు ఉన్నది ఉండు అంటావు. మా చెల్లె బిడ్డ పెళ్లికి లీవ్ కావాలంటే వారం రోజుల ముందు లీవ్ లెటర్ రాయాలి. అది లీవ్ లెటర్ రాస్తే ఒక్కరోజు పర్మిషన్తో, లీవ్ లెటర్ రాకపోతే కట్ చేస్తావరా? నా జీవితం కట్ చేస్తావరా? ఈ సంగతి మొత్తం చెప్తా, నీ భాగవతం మొత్తం పటేల్కి చెప్పి ఈ కాంతాన్ని నేను సెపరేషన్ చేసి నేను టీం లీడర్ కాకపోతే నేను శంకర్గానే కాకపోవాలి. బాబాయ్ బాబాయ్ నువ్వు కలగంటాను బాబాయ్. ఇగో హాయ్ గిచ్చుకుని వస్తుందిరా నువ్వు చేయబట్టి. కళ ఎక్కడ కళ? నేను కలగంటాను చిన్నపోరన్నారే, నేను చంపుతా నిన్ను. పటేల్ చెప్పా తాగు ఇప్పుడు పోయి. అయ్యో రామా రామా బాబాయ్ బాబాయ్ అద్దు బాబాయ్. అమ్మ విని పిచ్చుకు కరిచింది ఎందుకు ఇట్లుతాడు? అబ్బా సరే నాకు టెన్షన్ అవుతుంది. ఇప్పుడు చెప్తాడు కావచ్చు మా బాబుకి. నువ్వు ఆగు నువ్వు బట్టి. అప్పుడు ప్లీజ్ సరైనడు, నువ్వు మంచిగా ఆలోచిస్తావు కదా, ఏదో ఒకటి ఆలోచించు, లేకపోతే మా బాబు నాకు పెళ్లి చేస్తాడు. ఇప్పుడు ఏం ఆలోచించా? వాడు పోని నడుచుకుంటావని ఎంత దూరం పోతాడు? మనం ఈ ప్రయత్నం వెనక నుంచి అంత తొందర వాని సంగతి చెప్తా. ఊరుకు ఊరుకు ఊరుకు. అబ్బా నీ బాంచను ఇంటికాడికన్నా బాయికాడ ఎంత ప్రశాంతంగా ఉన్నది. ఈడ నా బర్రెలు నా ఎడ్లు వీటిని చూసుకుంటూ అయినా బతకచ్చు, కానీ ఇంటికాడన అయితే గోరు పొందనిత్తలేరు. అల్లుందో కథ, బిడ్డదో కథ, అందరికన్నా ఎక్కువ మా చిన్నవదో కథ. పిచ్చిలు ఎత్తాను ఇంటికి పోతే. మంచను నా ఎడ్ల బర్రెలు ఉన్నా ఏమే, కానీ ఇంటికాడ అయితే డబ్బు తెచ్చలేదు. రారా అదే వాడు వచ్చిన కథ ఉంటాడు, కానీ నువ్వేం దున్నపడిది? అత్తాగరాదు ఆయన గడ్డి మా పెట్టుకొని పోయా ఓ జీతగాడు, ఒక ఆయన కింది బాయికాడు కనిపోయా. ఎప్పుడు దుంతారు ఇక వాళ్ళు దున్నినట్టే ఉన్నది కంటి. పటేలున్నాడు ఇక్కడ. పటేలుకి నిజం చెప్పి మన సంగతి చెప్తా. పటేలా ఏంద్రో సరసరత్తలు. ఓ పటేలా ఏంద్రా? ఇగో ఇగో నేను నిజం చెప్తే. ఓ పటేల్ ఆగు, నేను నిజం చెప్తే నీ గుండెలు వక్కలైతాయి, నీ మనసు ముక్కలైతుంది. ఏంటిదో చెప్పరా? ఏ ఊక పటేల్ ఆగు. ఇగో మన చిన్న పటేల ఉన్నదా? ఇగో మన మామిడి చెట్టుకు గింత చిన్నవి రాలిపోతున్నాయి. నువ్వు ఇక్కడ ఉంటే మరి అక్కడ కొట్టంలా సరేనా? సరిగా చెప్పు ఏంటిదిరా? ఏ పడాలండి నీకేం తెలుస్తలేదు, నాకెంత పిచ్చి వేసినట్టు అవుతుంది. నువ్వు ఇక్కడ మరి అక్కడ వాడు కొట్టంలా సరైనోడు, వాడు సరైనోడు, నువ్వు కొట్టంలా ఎడిపోయినా నేను చెప్పు. మీరిద్దరు ఇక్కడ ఉంటే మరి అక్కడ అక్కడెక్కడ మరి అక్కడ కొట్టంలా ఆడండి కాదు. ఇప్పుడు ఇంత ముందు గీడుంటే పోతాడంటారు నీ. నువ్వు ఇంటికి పోడు మరిగినవారు బాగా. ఇంటికాడ బండిపోరు రేకుల కింద పోయి
పడేలా ఆ, ఆ కింది మళ్ళీ నీళ్ళు పెట్టినా నాకు ఈ మక్క గడితే అయిపోతుంది. సరే రారే వీనితో నిన్న మందు కొట్టి వంటి అదే మామిడి చెట్లకు పిందెలు మొత్తం రాలుతున్నాయి. పని చెప్తే ఆగరా, నాకు పిచ్చిలు ఎత్తాంది. నువ్వు ఆగరా. గడ్డి కోసుకోమంటే గిన్నె కోసుకపోయాడు మొన్న కొడుతున్నా. అరే పోరా పో, ఆ పెడకలకి ఇట్లా మొత్తం దీపో. ఏ ఆగు పటేలా, నాకే కన్ఫ్యూజ్ అవుతుంది అంతా. ఏంద్రా ఏం పుట్టింది? ఏంద్రా అరే ఏంద్రా పిచ్చి గిట్ల లేచిన అదే ఓ పటేలా, నాకు అంత కన్ఫ్యూజ్ అవుతుందా. నాకు దొడ్డికత తాగు మళ్ళా. దొడ్డి కాదు, ఈ పెండకాయలు మొత్తం తీయాలి. అన్ని పని చేయించరా అంటే నువ్వు నిల్చొని చూస్తాను ఎవరో సరే కూడా. ఏం మోత పిచ్చి పిచ్చి చెప్తాడు. ఏందో ఏందో వానికి కథ. చేసింది నిజంగానే పిచ్చుడు అవుతాను రోజు. ఇక పటేలా తింటారా? నువ్వు కూడా తిని పటేలా. నేను పోయి ఆ మక్కకు నీళ్ళు కడతా. కట్టుపో. అబ్బా చిన్నపాలు ఉన్నట్టేనే అన్ని నాతో చేపిస్తారు. ఏమో బ్రో, నువ్వు వేస్ట్ వాడిని రికా ఉంచుతాను, నువ్వు పని చేస్తాను మీరు తెచ్చుకొని. ఇక మన పని అన్నాక చేసుకోవద్దా పటేలా? చేసుకోవాలరా గట్లా. సరే చేసేస్తా. ఇంటికాడ ఆ గండం ఉన్నదంటే ఈడ ఈ గండం. పాపిట పక్క బట్ల మీద పరదలు కప్పుతాం పల్లె వెళ్ళి. దాని సంగతి చెప్తుందా? ఏంద్రా ఇప్పుడే పొలం కాంటి కాదురా పెరడు కాడా? నీకు చెప్తారు దాంట్లో బాబాయ్ ఇదంతా కళ అని. ఏది కలరా? నువ్వు కలగంటున్నావు బాబాయ్. అరే ఆ పొలం కానీ నిజం, ఇదంతా కళ. అర్థమైందా? కళ అన్న పడితే వీడు పిచ్చిలు చెప్తాను మీరంతా. ఇది కళ ఎందుకు అయిందిరా? హాయ్ నొచ్చి కాల పడుతుంది కదా గిచ్చుకుంటే. అవునా? ఏం అర్థమైతలేదా? ఏం అర్థమైతలేదు నాకు. పిచ్చిలు ఎత్తుందా? జుట్టు మిక్కు పిచ్చి ఎత్తాంది. మరి ఇంకోసారి పెట్టుకుంటావు నాతోటి? ఏంటిదిరా? నువ్వు ఏ టైంలో కూడా అవుతావు? ఏ టైంలో కూడా అవుతావు? ఇక నువ్వు అప్పుడు ఎప్పుడు పంపితే అప్పుడే లాగౌట్. లాగిన ఏ టైంకి అవుతావు? 9 గంటలు లాగిన అవుతావు. జీతం కావాలంటే ఏం చేయాలి? నువ్వే అడిగియాలి. నువ్వే అడిగియాలి. టాస్క్లు ఇస్తే ఏం చేయాలి? నీ టాస్క్లు ఇస్తే చెప్తా తప్పుతుందా? మరి లీవులు కావాలంటే నీ పర్మిషనే కావాలి. మరి ఇందాక ఇట్టిట్టు నువ్వు ఇదివరకు చేసినంత కళ అంటున్నావు. నా కళ నీకెటే వెళ్తుంది అసలు. ఎందుకంటే ఇప్పుడు నేను కలగంటాను కాబట్టి. అర్థమైందా? మళ్ళీ పిచ్చి చెప్తాను నాకు. నా కళ వాణి చెప్తుందట, మళ్ళీ వాడు కలగంటాడట. అసలు నాకు ఏం అర్థం అవుతలేదురా. ఏం అర్థం కాదు. మరి ఇంకోసారి పెట్టుకుంటావు నాతోటి? ఏ పెట్టుకుంటారా? ఇంకోసారి నా జోలికి వచ్చినావు అనుకో అర్థం కాకుండా చెప్తా. ఏదైనా చూసినా ఏదైనా నిన్న విన్నబడ్డట్టు చూడనట్టే ఉండాలి. అర్థమైందా? ఏమైనా వేయాలంటే నా పర్మిషన్ తీసుకొని అర్థమైందా? పిచ్చిలు చెప్తా. మరి పిచ్చిన మెంటల్ హాస్పిటల్ ఎత్తారు. సరేనా? సరే గాని నాకు ఏం చేయాలో ఏం అర్థం అవుతలేదు. ఇదంతా ఏంటిది? ఎంత కళ? నేను కానీ కళ, నువ్వు కానీ కళ కాదు. అర్థమైందా? ఏంది మీరు బరకడా సాబే చేత్తా కదా తప్పుతుందా? ఏంది కళ? ఇదంతా కళ. ఎవడు గంటాడు ఈ కళ? వాడు గంటాడా? నేను గంటానా? నా కళ వాడు చెప్తాడు, వాడి కళ నాకు చెప్తాడు. నేను కళలున్నా అంటాడు, నాకు గిచ్చుకుంటూ నొచ్చి కలబడబట్టే అసలు నాకు ఏం అర్థమైతే లేదు. పిచ్చిలేస్తాంది. ఈ కళలు ఎక్కడి ఇంకరా? నాకేం అర్థమైతే లేదు కదా. మరి నిద్రమేనా? నేను కళలున్నా నాకేం అర్థమైతే లేదు. వాడు పడుకున్నావు బాబాయ్ నువ్వు అంటాడు. అబ్బో నొచ్చి కాలపడబట్టే కదా. ఏంద్రా ముద్దు శంకరిగా ఏం అర్థమై సత్తలేదు కదరా. ఎప్పుడైనా చెప్పరాదురా నాకు, నిజమా అబద్ధమా కళ? వాడు నన్ను పిచ్చిలే సాగొట్టాను వాడు నాకు.